ఎటువంటి కెమికల్స్ లేకుండా పాతకాల పద్ధతిలో వాడే మాయిశ్చరైజర్‌ని ఇప్పుడైతే వైరల్ అవుతుంది కదా! అది ఇప్పుడు మనం ట్రై చేద్దాము. అసలు వర్క్ అవుతుందో లేదో అనేది. ఇలా చేస్తే మనకు వర్క్ అవుతుందా లేదా? 100% వస్తుందా లేదా అని ట్రై చేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ బ్యూటీ హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈ మధ్య చాలా కాలం అయింది కదా వీడియో పోస్ట్ చేయక, మళ్ళీ అయితే స్టార్ట్ చేసాం. మళ్ళీ అయితే మనం ఒక కొత్త వీడియో అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వీడియో. ఆ వీడియో ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేసేయండి. ఇప్పుడు పాతకాల పద్ధతిలో వాడే మాయిశ్చరైజర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికోసం ఏమేం కావాలో చూద్దాం. నేనైతే మన ఇంట్లో చేసిన నెయ్యిని అయితే వాడుతున్నాను. దీనికైతే వచ్చేసి నేను కూల్ వాటర్‌ని అయితే తీసుకున్నాను. కూల్ వాటర్ బదులు నేనైతే ఐస్ క్యూబ్స్ వేసి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక చిన్న గ్లాస్‌తో అయితే తీసుకున్నాను. ఇలా మనం దీన్నైతే ఈ గీనైతే మనం 100 టైమ్స్ అనమాట తిప్పుతూనే ఉండాలి. బాగా తిప్పి ఇది మెత్తగా పేస్ట్ లాగా వచ్చేసి క్రీమీ టెక్స్చర్లో వచ్చేలాగా మనమైతే దీన్నైతే ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టైం అయితే పడుతుంది ఇది ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి. 100 టైమ్స్ అంటారు కదా, 100 కంటే ఇంకా ఎక్కువ టైమ్సే పట్టింది. మనం కౌంట్ చేసుకుంటే చాలా టైం అయితే పడుతుంది. మధ్య మధ్యలో ఇలా మనం కూల్ వాటర్ని అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా అయితే మనం దీన్నైతే తిప్పుతూనే ఉండాలన్నమాట. ఇది వచ్చేసి పాతకాల పద్ధతిలో ఎటువంటి కెమికల్స్ లేకుండా యూజ్ చేసే మాయిశ్చరైజర్ అనమాట. ఇది వచ్చేసి ఈ మాయిశ్చరైజర్ వచ్చి పిల్లలకి వాడామంటే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి కెమికల్స్ లేని మాయిశ్చరైజర్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్కి అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావన్నమాట. ఇప్పుడు మనకు వింటర్ సీజన్లో అలాంటి టైంలో వచ్చేసి స్కిన్ అయితే డ్రై అయిపోయి మంటగా అలా ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇలాంటి మాయిశ్చరైజర్స్ యూజ్ చేయడం వల్ల పిల్లలకైతే చాలా బాగుంటుంది. వాళ్ళ స్కిన్ అయితే చాలా స్మూత్గా, అలాగే న్యాచురల్గా మనం యూజ్ చేసే ఇంట్లో వాడుకునే నెయ్యితోనే మనం దీన్నైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఇలా తిప్పుతూనే ఉండాలి. దీన్నైతే తిప్పి తిప్పి నాకైతే చెయ్యి నొప్పి వచ్చేసింది. చాలా టైమ్స్ తిప్పాలన్నమాట. ఇలా తిప్పుతూ మధ్య మధ్యలో మనం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ మాయిశ్చర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పటికే నేను తిప్పుతూ చాలా టైం అయింది. చూసారా, మొత్తం కొంచెం కొంచెం క్రీమీ టెక్స్చర్లో అయితే ఇదైతే వచ్చేస్తుంది అనమాట. ఈ క్రీమీ టెక్స్చర్ని బాగా తిప్పితే కానీ మనకి స్మూత్గా క్రీమీ టెక్స్చర్లో రాదనమాట. ఎంత తిప్పితే మనం ఎంతసేపు తిప్పితే మనకు అంత క్రీమీ టెక్స్చర్లో వచ్చి మంచి మాయిశ్చరైజర్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది. పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఇది మా పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వాళ్ళకి వచ్చేసి ఎటువంటి మాయిశ్చరైజర్లు కానీ వాళ్ళ స్కిన్కి ఏది సెట్ అవ్వదనమాట. అందుకని ఇప్పుడు నేను ఇదైతే ట్రై చేస్తున్నాను. చూసారా, మొత్తం మనం చాలాసేపు తిప్పేసరికి ఇలాంటి అది మొత్తం క్రీమీ టెక్స్చర్లో అయితే ఫామ్ అయిపోతుంది. దీన్ని వచ్చేసి మనం తీసి ఒక బౌల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటే మనం డైలీ దీన్ని మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా సరే ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకుంటే సూపర్గా వర్క్ అవుతుంది. అమ్మయ్య అనిపించిందండి. ఈ మాయిశ్చరైజర్ రెడీ అయ్యేసరికి తిప్పుతూనే ఉండాలి కదా, చాలా టైమ్స్ 100 టైమ్స్ పైనే తిప్పి తిప్పి చెయ్యి అయితే మొత్తం నొప్పి వచ్చేసింది. మొత్తానికైతే సాధించేసాము. మాయిశ్చరైజర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇంకా బాగా తిప్పి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మొత్తం అయితే తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే ఇదంతా మొత్తం ఇంకా నీట్గా దగ్గరకంతా రావాలి కదా, అలా దగ్గరకంతా రావడం కోసం నీట్గా అయితే మనం వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండడం వల్ల ఆ క్రీమీ టెక్స్చర్ అనేది మొత్తం దగ్గరకు వచ్చేసి మొత్తం అయితే స్మూత్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ అయిపోయింది. చాలామందికి పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ అయితే బర్న్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటుందన్నమాట. సూపర్గా ఉంది. ఇప్పుడు నాకైతే ఈ మాయిశ్చరైజర్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, మొత్తం క్రీమీ టెక్స్చర్లో అయితే వచ్చేసింది. నీట్గా రెడీ అయిపోయింది. రుద్ది తిప్పి 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 మొత్తానికైతే సాధించేసాను అనమాట. నా మాయిశ్చరైజర్ అయితే రెడీ అయిపోయింది. చూసారా,
మొత్తం క్రీమీ టెక్స్చర్లో అయితే ఇదైతే వచ్చేసింది. ఇప్పుడు దీన్నైతే నేను ఒక బౌల్లోకి అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు మొత్తానికైతే మాయిశ్చరైజర్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఒక క్రీమీ టెక్స్చర్లో వచ్చింది. ఇప్పుడు దీనికంతా మన దగ్గర ఏదైనా ఎంటీ బౌల్ కానీ ఏదైనా బాక్స్ కానీ ఉంటే దీన్నైతే మనమంతా దీనిలోకి అయితే ఫిల్ చేసుకోవాలి. నా దగ్గర అయితే ఏది అలోవెరా జెల్ డబ్బా ఉందన్నమాట. నేనైతే అలాంటి డబ్బాలు అయితే పడేయను అనమాట. ఇలాంటివి మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అని డబ్బాలన్నీ అయితే నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేస్తాను. ఆ డబ్బాలోకి అయితే ఇప్పుడు నేను ఈ మాయిశ్చరైజర్ అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఈ మాయిశ్చరైజర్ అయితే చూసారా, మంచి క్రీమీ టెక్స్చర్లో వచ్చింది. ఇదైతే ఇప్పుడు అప్లై చేసుకుంటే స్మూత్ అండ్ షైనీగా అయితే ఉంటుంది. ఇదైతే మనము డైలీ అప్లై చేసుకుంటే స్కిన్ అయితే మంచిగా ఉంటుంది. ఇది ఈరోజు వీడియో అండి. వీడియో నచ్చితే మీరు లైక్ చేసేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి.